Which state established the first National Artificial Intelligence Research Institute in India? భారతదేశంలో తొలిసారిగా జాతీయ కృత్రిమ మేధస్సు పరిశోధన సంస్థను స్థాపించిన రాష్ట్రం ఏది? సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ కేరళ. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని గుజరాత్లోని గిఫ్ట్ సిటీతో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో గిఫ్ట్ సిటీ ఎక్కడుంది? గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది. సో ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే లైక్ ఏఐకి సంబంధించిన అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ జరగబోతుంది అనమాట. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ దీంట్లో ఎలా ఏఐని యూజ్ చేసి అడ్వాన్స్డ్గా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు అని దీంట్లో రీసెర్చ్ చేస్తారు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది పీపీపీ మోడల్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఏంటి పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మరి ఎవరెవరు ఉన్నారు దీంట్లో అంటే గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అండ్ ఎట్ ది సేమ్ టైం ప్రైవేట్ పార్ట్నర్ కూడా ఉన్నారనమాట. ఎవరు మరి ఈ ప్రైవేట్ పార్ట్నర్ అంటే ఈ ప్రైవేట్ పార్ట్నర్ వచ్చేసి మన ఇండియన్ ఫార్మస్యూటికల్ అలయన్స్లో సన్ ఫార్మా, సిప్లా అండ్ టోరెంట్ ఫార్మా ఈ ముగ్గురు ఈ ప్రైవేట్ పార్ట్నర్లో భాగం అనమాట. సో వీళ్ళందరూ కలిసి ఈ గిఫ్ట్ సిటీలోని ఏఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనమాట. సో దీనికి గాను ఫస్ట్ 5 yearsకి 300 crores నియర్లీ 300 crores ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో ఇలా ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక ఏఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇండియాని ఏఐ ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఓవరాల్గా గ్లోబల్గానే లీడర్గా స్థాపించాలని దీని ముఖ్య ఉద్దేశం.